హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మెథడ్ 5 గురించి డిస్కస్ చేస్తున్నాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మెథడ్ 5 ఉంటుంది కదా. మెథడ్ 1, 2, 3, 4 అయితే ప్రీవియస్ వీడియోలో అయిపోయినాయి. ఇప్పుడు మెథడ్ 5 గురించి డిస్కస్ చేస్తున్నాం. మెథడ్ 5 ఒక జనరల్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. f ఆఫ్ d ఇంటూ y ఈక్వల్స్ టు xv. ఇది జనరల్ ఫాము. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా రాస్తారంటే 1/f ఆఫ్ d ఇంటూ x ఇంటూ v. ఇలా ఇచ్చినప్పుడు మనకి వి యూజ్ దిస్ ఫార్ములా. దీని మన మెథడ్ 5కి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా వస్తేనే మీరు ఈ మెథడ్ 5 చేయగలరు. చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి బై ఎఫ్ ఆఫ్ డి. ఇది ఫార్ములా. చూడండి ఒకసారి. ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి, ఎఫ్ ఆఫ్ డికి డెరివేటివ్ కడతాం బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి బై, ఇక్కడ వి ఇది బై ఎఫ్ ఆఫ్ డి. మన సమ్స్కి వెళ్ళిపోదామా. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాను, మీకు ఎలా తెలుసు కదా, కాంప్లిమెంటరీ ఫంక్షన్. దీని ఇప్పుడు ఏం చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ రాద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఎంత 1/f ఆఫ్ డి ఇంటూ జనరల్ ఫామ్ రాద్దాం ముందు. ఎక్స్ ఇంటూ వి, ఇది జనరల్ ఫాము. వైపీ ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ 4 టూ ఎక్స్ ఎంత మనకి ఇచ్చింది ఏంటి, ఎక్స్ సైన్ ల్యాండా ఎక్స్. ఇది వి, ఇది ఎక్స్ తెలుసు కదా. ఫార్ములా ఏంటి, ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. ఎక్స్ మైనస్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ అంటే 2d కాన్స్టెంట్ కాబట్టి 0. ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ 4. ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. వి ఎంత సైన్ ల్యాండా ఎక్స్ డివైడెడ్ బై వి బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ 4 రాశారు కదా. చాలా సింపుల్ అయిపోయింది. ఇక సమ్ 1 మైనస్ 2 ఇంటూ ఇదంత 2 ఇంటూ డి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ బై డి స్క్వేర్ మైనస్ 4 కదా. ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అంటే సైన్, ఇది సెకండ్ మెథడ్కి వెళ్తుంది. సైన్ ఏఎక్స్ ఫార్ములా, ఏ ప్లేస్లో ల్యాండా ఉంది, రీప్లేస్ చేయండి, సెకండ్ మెథడ్కి వచ్చింది. రీప్లేస్ డి స్క్వేర్ బై మైనస్ ఏ స్క్వేర్. అప్పుడు డి స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ల్యాండా స్క్వేర్. ఏ ప్లేస్లో ఎంత ఉంది, ల్యాండా ఉంది. మైనస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 4 టు సైన్ ల్యాండా ఎక్స్ బై మైనస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2d బై ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ బై మైనస్ ఆఫ్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 4. అంతే కదా, నేనేం చేయలేదు, ఓన్లీ క్యాలిక్యులేషన్ అయితే చేశాను. నెక్స్ట్ దీనిలో చూద్దాం. ఇప్పుడు వైపీ ఎంత, ఇక్కడ వైపీ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2 ఇంటూ ల్యాండా ఆఫ్ కాస్ ల్యాండా ఎక్స్ డివైడ్ బై ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. దీనికి ఎల్సిఎం చేసిన డైరెక్ట్గా రాస్తాను. డెరివేటివ్ ఆఫ్ కాస్ ల్యాండా ఎక్స్ ఎంత, సైన్ ల్యాండా ఎక్స్ కదా. చూడండి ఇక్కడ ఉంది కదా, ఎక్స్ దీని డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదు, ఎక్స్ ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ 4 కదా. 2 ఇంటూ డెరివేటివ్ దీన్ని ఇంటూ చేయండి. ఎక్స్ ఇంటూ సైన్ ల్యాండా ఎక్స్ ప్లస్ మైనస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 ఇది ఉంటుంది. తర్వాత 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ల్యాండా ఎక్స్ అంతా ల్యాండా ఇంటూ కాస్ ల్యాండా ఎక్స్, 2 ల్యాండా కాస్ ల్యాండా ఎక్స్ బై ల్యాండా స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్. అదే నేను ఇక్కడ రాశాను అంతే డైరెక్ట్గా, అంతే. ఓకేనా, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ అన్నమాట. అప్పుడు y ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ రెండింటిని యాడ్ చేసేయండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటిగ్రల్ యాడ్ చేస్తే మనకి అదే ఆన్సర్. మ్యాక్సిమం ఈ మోడల్స్ పెద్దగా ఇవ్వరు. ఇప్పుడు ఇది మిడ్లు కానీ సెమ్స్ కానీ ఈ మోడల్స్ పెద్దగా ఇవ్వట్లేదు మెథడ్ 5. అందుకనే నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పి ఆపేస్తున్నాను. మీరు ఏమైనా టెక్స్ట్ బుక్లో సమ్స్ ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఫార్ములా అయితే ఇదే, సేమ్ ఫార్ములాతో అప్లై చేస్తే సరిపోతుంది. నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా చెప్పట్లా, నేను మీరు రాసేయండి. పర్టికులర్ తెలుసు కదా మీకు ఎలా చేయాలో, ప్రీవియస్ వీడియో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది డైరెక్ట్గా పర్టికులర్ ఇంటిగ్రల్ వెళ్ళిపోతున్నాను. వైపీ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి. జనరల్ ఫామ్ అయితే రాస్తాను ఇక్కడ. 1/d²
ప్లస్ 4 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ఇచ్చాడు 1/d² ప్లస్ మనకి ఫార్ములా తెలుసు కదా, డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d బై ఎఫ్ ఆఫ్ డి అంటే d² ప్లస్ 4 ఇంటూ వి బై ఎఫ్ ఆఫ్ డి అంతా d² ప్లస్ 4. వి ఎంత సైన్ ఎక్స్ కదా, ఇది వి, ఇది సైన్ ఎక్స్ రిప్లేస్ చేద్దాం. తర్వాత ఎక్స్ మైనస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ d² ప్లస్ 4 వి ఎంత సైన్ ఎక్స్ బై d² ప్లస్ 4. ఓకే, ఇంటూ ప్లస్ చేద్దాం. ఎక్స్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై d² ప్లస్ 4. d² ప్లేస్లో d² ఉంది కదా, d² ప్లేస్లో -a² అంటే -1 రీప్లేస్ చేద్దాం. తర్వాత -2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ బై d² ప్లస్ 4 హోల్ స్క్వేర్. అంతే. d² ప్లేస్లో -a² రీప్లేస్ చేయండి, సెకండ్ మెథడ్. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై -1 అంటే 4 - 1 అంటే 3 -2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ -2 కాస్ ఎక్స్ d² ప్లస్ -1 అంటే 3 - 1 9. అంతే కదా, ఆన్సర్ అయితే ఇది వైపీ. y ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీని y ఈక్వల్స్ టు వైసీ ప్లస్ వైపీ రెండింటిని యాడ్ చేసేయండి, సరిపోతుంది. అంతే కదా. ఇది సెకండ్ సమ్. థర్డ్ సమ్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ 5 అనేది. మీకు ఫార్ములా తెలిస్తే ఫార్ములా బట్టే చేస్తారని. ఫార్ములా తెలిస్తే ఈజీ అంటే ఈజీ, చాలా ఈజీ. తర్వాత d² - 1 ఇంటూ y ఇంటూ సైన్ ఎక్స్ ఇది క్వశ్చన్. దీనికి కూడా చేద్దాం. చాలా ఈజీ. దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు రాసేయండి, తెలుసు కదా మీకు. a² - b² ఫార్ములా a + b × a - b +or -1 వస్తుంది రూట్స్. పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈక్వల్స్ టు జనరల్ ఫార్మ్ 1/f ఆఫ్ d ఇంటూ x ఇంటూ సైన్ v. జనరల్ ఫార్మ్ రాయని, దీనికి కూడా మార్క్స్ ఉంటాయి. d² - 1 ఇంటూ x సైన్ x. yp ఈక్వల్స్ టు x మైనస్ f ఆఫ్ d. f డాష్ ఆఫ్ d అంతా 2d మైనస్ d² - 1 ఇంటూ సైన్ x v బై f ఆఫ్ d d² - 1. d² ప్లస్ -1 రీప్లేస్ చేయండి. x మైనస్ 2d బై d² - 1 అంతా d² ప్లస్ -1 అంటే -1 ఇక్కడ -2 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది, సైన్ x డివైడెడ్ బై -2. అంతే కదా. ఇది -2 - 2 గెట్ క్యాన్సిల్, x ప్లస్ d వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, సైన్ x డివైడెడ్ బై -2. అంతే కదా. తర్వాత x ఇంటూ చేద్దాం. x మైనస్ x సైన్ x బై 2 మైనస్ బ్లడ్ క్యాన్సిల్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ కదా, దీనికి ప్లస్ డెరివేటివ్ సైన్ x ఎంత కాస్ x బై -2. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్. వైసీ మీకు వస్తుంది ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్. దీన్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఇంతే. చాలా ఈజీగా ఉన్నాయి కదా. ఈ మెథడ్ అయితే చాలు. ఈ మెథడ్ పెద్దగా ఇవ్వట్లేదు ఈ మధ్య, సెమ్స్లో కానీ మిడ్లో ఇవ్వట్లేదు, దేనికి పెద్ద యూస్ కాదు. నేను నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోతాను. మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్. ఆ మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్ చేయాలంటే ముందు మీకు రాంగ్ స్కేన్ అని ఒకటి ఉంటుంది, దానిది రావాలి మీకు. రాంగ్ స్కేన్ మీకు ఇంకా హోంవర్క్ సమయండి 11 వద్దులే కానీ రాంగ్ స్కేన్ అని ఉంటుంది, చూపిస్తాను. అది మీకు చాలా ఈజీ. ఆ రాంగ్ స్కేన్ వస్తే మీకు ఇది చేయొచ్చు. రాంగ్ స్కేన్ అంటే ఏంటంటే ద రాంగ్ స్కేన్ ఆఫ్ 2 ఫంక్షన్స్. మనకు 2 ఫంక్షన్స్ ఇస్తారు, y1 and y2 ఈజ్ డివైడెడ్ బై రాంగ్ స్కేన్ సింబల్ ఏంటంటే w ఆఫ్ y1, y2. దీనికి డిటర్మెంట్ y1 y2 ఇంటూ y డాష్ ఆఫ్ y1 డాష్ y2 డాష్. డిటర్మెంట్ ఆఫ్ y1 y2 బై y1 డాష్ y2 డాష్. దీని డిటర్మెంట్ కడితే మనకు వచ్చేది రాంగ్ స్కేన్ ఫంక్షన్. ఈ రాంగ్ స్కేన్ ఫంక్షన్ వస్తేనే మేము చెప్పే మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, చాలా ఈజీ. మనకి y1 y2 అని 2 ఫంక్షన్స్ ఇచ్చారు. దీనికి రాంగ్ స్కేన్ ఫార్ములా వేస్తారు. e⁻x e⁻2x పైన రాస్తారు. దీని డెరివేటివ్ e⁻x డెరివేటివ్ అంతా e⁻x 2e⁻x దీనికి డెరివేటివ్ అది రాస్తాం. దీనికి డిటర్మెంట్ కడుతున్నాం. ఏబిసి ఉంది కదా, ఏడి మైనస్ బీసీ ఫార్ములా డిటర్మెంట్ కడేస్తాం. అదే దీనికి ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్.
ఇది y1 y2 అనుకుందాం. y1 y2 ఇక్కడ రాస్తాం. దీని డెరివేటివ్ x³ డెరివేటివ్ ఎంత 3x² ఇక్కడ రాస్తారు. తర్వాత దీనికి 6x, దీని డెరివేటివ్ డిటర్మినెంట్ ఫార్ములా వేస్తే AD - BC ఫార్ములా చేస్తే అయిపోతుంది. దీనికి కూడా అంతే, ఇది y1 y2 దీని డెరివేటివ్ y1 y2 ఇక్కడ రాస్తే ఇది y1 డాష్ y2 డాష్ రాస్తే మనకి e⁻2x అనే ఫార్ములా వస్తుంది. ఈ రాంగ్ స్కాన్ మెథడ్ మీకు వస్తుంటే నేను చెప్పిన ఫార్ములాస్ నేను చెప్పి ఇప్పుడు మెథడ్ ఆఫ్ వేరియబుల్ పారామీటర్స్ అది మీకు వస్తుంది. చాలా ఈజీగానే ఉంటుంది, ఇది కష్టమేం కాదు. ఇది 2 ఫంక్షన్స్ ఇస్తారు, దానికి డిటర్మినెంట్ రాస్తాం y1 y2 తిన్న y1 డాష్ y2 డాష్ ఇచ్చిన ఫంక్షన్స్కి డెరివేటివ్స్ ఇదే. నెక్స్ట్ లేట్ చేయకుండా వెళ్ళిపోదామా, ఒకసారి చేసి చూపిస్తాను మీకు సింపుల్గా అర్థమయ్యేది. రాంగ్ స్కాన్ ఆఫ్ e⁻ cos x ఇంటూ e⁻ sin x వచ్చేస్తాను మీకు. రాంగ్ స్కాన్ ఆఫ్ e⁻ cos x ఇంటూ e⁻ sin x 2 ఫంక్షన్స్. దీన్ని రాంగ్ స్కాన్ ఆఫ్ y1 y2 అనుకుంటున్నా. ఈ 2 ఫంక్షన్ని అనుకున్నాం కదా. ఫార్ములా ఏంటి, y1 y2 y1 డాష్ y2 డాష్. y1 ఎంత e⁻ cos x, y2 ఎంత e⁻ sin x. తనకి దీనికి uv అప్లై చేద్దాం. y2 డాష్ కదా uv ఫార్ములా u డాష్ v డాష్ u, దీనికి ఇది u అనుకుందాం, ఇది v అనుకుందాం. దీనికి కూడా ఇది u ఇది v. u డాష్ అంటే e⁻ x డెరివేటివ్ ఎంత e⁻ x ఇంటూ cos x ఫార్ములా uv హోల్ డాష్ తెలుసు కదా మీకు, u డాష్ v ప్లస్ u v డాష్. ఈ ఫార్ములా ఇక్కడ వాడుతున్నాను అంతే. e⁻ x ఇంటూ cos x దీనికి వాడదాం uv u డాష్ అంటే ఎంత e⁻ x ఇంటూ cos x ప్లస్ u cos x డెరివేటివ్ మైనస్ sin x. ఇది మనకి ఫస్ట్ దానికి y1కి డెరివేటివ్ y1 డాష్ y2 డాష్ ఎంత e⁻ x ఇంటూ cos x. ఇది u ఇది అనుకుందాం, u డాష్ అంటే e⁻ x ఇంటూ ఇది sin x కదా, sin ఫంక్షన్ e⁻ x ఇంటూ sin x ప్లస్ e⁻ x ఇంటూ u v డాష్ sin x డెరివేటివ్ cos x. సబ్స్టిట్యూట్ చేద్దామా, e⁻ x ఇంటూ cos x మైనస్ e⁻ x ఇంటూ sin x, e⁻ x ఇంటూ sin x ప్లస్ e⁻ x ఇంటూ cos x. e⁻ x కామన్ తెద్దాం, sin x ప్లస్ cos x కదా. ఇక్కడ రాద్దాం, దీనికి రాంగ్ స్కాన్, ఇది కొంచెం సైడ్గా రాసేయండి. e⁻ x ఇంటూ cos x రాస్తాను చూడండి, క్లియర్గా ఉంటుంది. e⁻ x ఇంటూ cos x, e⁻ x ఇంటూ sin x. e⁻ xని కామన్ తీసేద్దాం, cos x మైనస్ sin x. ఇప్పుడు e⁻ x కామన్ తీస్తే sin x ప్లస్ cos x. AD - BC ఫార్ములా AD e⁻ x ఇంటూ cos x ఇంటూ e⁻ x ఇంటూ sin x ప్లస్ cos x మైనస్ e⁻ x ఇంటూ sin x ఇంటూ e⁻ x ఇంటూ cos x మైనస్ sin x. e⁻ x ఇంటూ ఈ కామన్ తెద్దామా, e⁻2x ఇంటూ e⁻2x ఇంటూ cos e⁻ sin x కదా, e⁻x ఇంటూ e⁻cos 2x cos square x ప్లస్ e⁻2x ఇంటూ sin square x. ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి మీరు సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది. e⁻2x కామన్ చేస్తాం, cos square x ప్లస్ sin square x ఎంత మీకు తెలుసు కదా, ట్రిగ్నామెట్రీలో ఉండదు. cos square x ప్లస్ sin square x ఇది 1 కదా, e⁻2x. రాంగ్ స్కాన్ ఆఫ్ y1 y2 ఈస్ e⁻2x. ఇది మనకి రాంగ్ స్కాన్ మెథడ్. మెథడ్ వస్తే నేను చెప్పిన మెథడ్ ఆఫ్ వేరియబుల్ పారామీటర్స్ ఉంటాయి కదా, అది మీకు అర్థమవుతుంది. టచ్ చేయకుండా మెథడ్ ఆఫ్ వేరియబుల్ పారామీటర్స్ దానికి వెళ్ళిపోదాం. చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, ఇది మెథడ్ ఆఫ్ వేరియబుల్ పారామీటర్స్ ఫార్ములా. మనకి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఇస్తాడు, d2y ప్లస్ dx² ప్లస్ d ఇంటూ dy బై dx ప్లస్ qy. దీని కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు ఎలా రాసేస్తారు మీకు తెలుస్తుంది.
తర్వాత వైపీ ఈక్వల్స్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ ఏయూ ప్లస్ బీవీ. ఏ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ దీనికి ఇది మీరు షార్ట్కట్ చెప్పిన ఎలాగో ఏవిఆర్ బై కింద రాంగ్ స్కాన్ ఉంటుంది, మైనస్ ఏవిఆర్ బియూఆర్ యూవీ కదా, యూవీ గుర్తుపెట్టుకోండి. ఏవిఆర్ బై రాంగ్ స్కాన్, బియూఆర్ బై రాంగ్ స్కాన్, యూ తర్వాత వి వస్తుంది కదా, ఫస్ట్ ఇది బియూఆర్ బై రాంగ్ స్కాన్, ఏవిఆర్ బై రాంగ్ స్కాన్. అలాగా గుర్తుపెట్టుకోండి సార్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సమ్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. చూద్దాం సమ్స్ని. ఇది మనకి ఫార్ములా వచ్చి ఇవన్నీ తెలిస్తేనే మనకి ఈ మెథడ్ అనేది ఈజీగా ఉంటుంది. మెథడ్ ఆఫ్ వేరియబుల్ పారామీటర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ ఫార్ములా తెలిస్తే, దీనిలాగే మెథడ్ 5 లాగే. సో మనకి ఇచ్చే చూడండి, ఎలా ఇస్తాడు మన క్వశ్చన్, సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ d² y ఇంటూ dx² ప్లస్ y ఇంటూ cosecant x. మనకి ఇది d² అంటే ∂/∂x అంటే d అనుకున్నాం కదా, d/dx అంటే d² అని ఇచ్చాడు కాబట్టి d²y ప్లస్ y ఇంటూ cosecant x. y కామన్ చేస్తే ఆక్సిలరీ ఫంక్షన్ రాస్తాం, ప్లస్ ఆర్ మైనస్ ఐ ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఫార్ములా వచ్చింది. e పవర్ ఆల్ఫా ఎక్స్ c1 e పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఆల్ఫా ప్లస్లో 0 ఉంది, ఇంటూ c1 cos బీటా ఎక్స్ అంటే 1 cos x ప్లస్ c2 sin bx. ఇది c1 అంటే ఎంత, c1 ఇంటూ u ఆఫ్ ఎక్స్ కదా, u ఆఫ్ ఎక్స్ ఎంత ఇక్కడ cos x, c2 ఇంటూ v ఆఫ్ ఎక్స్ అంటే sin x. అంటే మనకి దీన్ని ycని మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. c1 ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ v ఆఫ్ ఎక్స్. u ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, u ఆఫ్ ఎక్స్ అన్న u1 ఒకటే కదా, u ఈక్వల్స్ టు cos x, v sin x. r ఎంత ఈ ఫార్ములా ఉంది కదా, ఇది dy/dx ప్లస్ vy ఈక్వల్స్ టు r ఎంత cosecant x. దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి, yp ఈక్వల్స్ టు au ప్లస్ bv. మనకి ఏకి ఫార్ములా చెప్పాను కదా ఇందాక షార్ట్కట్లో, ఏవిఆర్ మైనస్ ఏవిఆర్ బై రాంగ్ స్కాన్, బియూఆర్ బై రాంగ్ స్కాన్. బీకి ఫార్ములా ఇది ఏవిఆర్ కట్టాలంటే ముందు రాంగ్ స్కాన్ కట్టాలి, యూ కామా వి. రాంగ్ స్కాన్ ఆఫ్ y1 y2 అని తీసుకున్నారు, ఇక్కడ రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి. రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి అంతా యూ డాష్ వి డాష్, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఏడి మైనస్ బీసీ ఫార్ములా వేస్తారు, కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1. రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి 1 వచ్చింది. తర్వాత వి ఆర్ ఇంటూ cosecant x. అది ఎలా చేయాలి చూపిస్తాను. ఇది చూడండి, ఏవిఆర్ మైనస్ వి అంటే ఎంత సైన్ ఎక్స్, ఆర్ అంటే cosecant x. సైన్ అంటే cosecant అంటే 1 బై సైన్ గట్టి క్యాన్సిల్, -1 ఉంటుంది, -1 ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే ఎక్స్ ఫార్ములా -1 ఇంటూ ఇంటిగ్రల్ dx కదా. ఏ వాల్యూ -x వచ్చింది మనకి. బి వాల్యూ ఎంత, బి ఈక్వల్స్ టు యూ అంటే ఎంత కాస్ ఎక్స్ ఇంటూ రాంగ్ స్కాన్ ఇది 1 అయిపోతుంది, ఇంటూ cosecant x. కాస్ కదా, కాస్ బై ఇది సైన్ కదా, cosecant అంటే 1 బై సైన్ రాసుకోవచ్చు కదా, కాస్ బై సైన్ ఎంత కాట్ dx ఫార్ములా ఏంటి, లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ dx ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. డైరెక్ట్గా దీనికి యాడ్ చేసాను సరిపోయింది. y ఈక్వల్స్ టు ఏ వాల్యూ మనకి వచ్చింది, బి వాల్యూ వచ్చింది, యూ వాల్యూ తెలుసు ఎలాగో మనకి, వి వాల్యూ కూడా తెలుసు. అన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇలా వస్తుంది. మీకు చెప్పాను కదా, ఏ అంటే ఏ ఈక్వల్స్ టు ఏవిఆర్ మైనస్ ఏవిఆర్ బై రాంగ్ స్కాన్, బియూఆర్ బై రాంగ్ స్కాన్. ఆ ఫార్ములా తెలిస్తే ఏబి వాల్యూస్ యూ వాల్యూస్ వి వాల్యూ మనకి ఎలాగో వస్తుంది, దాన్ని బట్టి చేసేయచ్చు. ఇది మనం సబ్స్టిట్యూట్ చేసాం, సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్. ఇది మన ఫార్ములా, రెండింటిని వచ్చేసి ఇదే మన మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్. చాలా ఈజీగా ఉంది కదా, ఫార్ములా తెలిస్తే చాలా అంటే చాలా ఈజీ సమ్ కూడా. ఇది కూడా చేద్దామా, ద ఆక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m చెప్తాను. అన్నిటికి కాంప్లిమెంటరీ ఫంక్షన్, అన్నిటికి సేమ్ ఎన్ని మెథడ్స్ ఉన్నా అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్. నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ హైయర్ ఆర్డర్స్లో అన్నిటికీ సేమే కాంప్లిమెంటరీ ఫంక్షన్. దీంతో కంపేర్ చేస్తాం. యూ ఎంత ఇక్కడ కాస్ ఎక్స్, వి ఎంత సైన్ ఎక్స్ తెలుసు. రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి కడతాం, ఏడి మైనస్ బీసీ ఫార్ములా వేసి ఎంత వచ్చింది మనకి, రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి ఏ వచ్చింది. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా ఏయూ ప్లస్ బీవీ. ఏ అంటే ఎంత, ఏ ఈక్వల్స్ టు మైనస్ విఆర్ బై రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి ఇంటూ డిఎక్స్. బి ఎంత, యూఆర్ బై రాంగ్ స్కాన్ ఆఫ్ యూ కామా వి ఇంటూ డిఎక్స్. ఏ వి ఎంత, సైన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్. సీకెంట్ అంటే 1 బై కాస్ వచ్చింది, tan ఎక్స్ రాసుకోవచ్చు. tan ఎక్స్ బై ఏ ఫార్ములా ఏంటి, tan ఎక్స్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ బై ఏ ఉంది కాబట్టి బై ఏని ఇంటూ మల్టిప్లై చేస్తాం, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. బి వాల్యూ ఎంత, కాస్
సో సీకెండ్ని 1 cos రాసుకోవచ్చు. గెట్ క్యాన్సిల్డ్ 1/a ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/a ఇంటూ dx అంటే x/a మిగులుతుంది. వైపీలో వైపీ ఈక్వల్స్ టు au ప్లస్ బీవీ కదా, ఆ ఫార్ములా అప్లై చేస్తాం, అయిపోయింది సమ్. వైపీ పర్టికులర్ ఇంటిగ్రల్ చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ సమ్ చూద్దామా. y" అంటే d² ప్లస్ 4y అలాగే ఇచ్చాడు tan 2x. r ఎంత tan 2x మనకి. దీనికి మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాసేస్తాం, రాంగ్ స్కాన్ రాస్తాం. cos 2x డెరివేటివ్ అంటే -2 sin 2x. sin 2xకి 2 cos 2x, దీనికి 2 వస్తుంది మనకి. రాంగ్ స్కాన్ ఆఫ్ u, v. ఇంకా సేమ్ ఎంత వైపీ ఈక్వల్స్ టు au ప్లస్ బీవీ. a ఈక్వల్స్ టు -a ఫార్ములా -vr బై రాంగ్ స్కాన్, bur బై రాంగ్ స్కాన్. a ఎంత మనకి v ఎంత sin 2x ఇంటూ tan 2x/2 sin స్క్వేర్ 2x బై cos 2x. tan 2xని sin బై cos రాసుకోవచ్చు. మీకు తెలియాలి సైన్ని కాస్ని ఎలా రాసుకోవాలి, సీకెండ్ని ఎలా రాసుకోవాలని తెలిస్తే ఈ సమ్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అది తెలియకపోతే ఫార్ములాస్ ముందు ఆ ఫార్ములాస్ నేర్చుకొని ఇక్కడ రండి. sin² x అంటే 1 - cos² x రాసుకోవచ్చు. తర్వాత 1 cos² అంటే సీకెంట్ x ఇలా రాసుకుంటే ఫార్ములా ఇలా అవుతుంది. దీనికి కూడా అంతే. cos 2x అంటే sin బై cos x క్యాన్సిల్ sin 2x -cos 2x/2 × 2 4. ఏ వాల్యూ అంతా -log secant x ప్లస్ tan x. secant xకి డెరివేటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ secant x ఎంత log ఆఫ్ secant x ప్లస్ tan xకి తెలుసా మీకు. ఇది secant xకి ఇంటిగ్రల్ అని చాలా ఉంటుంది. దీనికి డెరివేటివ్ కూడా ఫార్ములా ఉంటుంది, ప్రూఫ్. log ఆఫ్ secant x ప్లస్ tan xని మనం చేస్తే secant x వస్తుంది. అదే secant 2xగా ఉంది కాబట్టి /2 వస్తుంది అంతే. ఇది మీకు ఇంటర్లో కూడా ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి మీకు. cos 2x అంటే sin 2x/2 మొత్తం వచ్చేసినాయి మనకి, అన్నీ వచ్చేసినాయి. దీంట్లో వైపీ ఈక్వల్స్ టు au ప్లస్ బీవీ ఆ ఫార్ములా అప్లై చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. y ఈక్వల్స్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ మొత్తం యాడ్ చేస్తాం, సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా. కోసం చూద్దామా. దీంట్లో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f ఆఫ్ m ఈక్వల్స్ టు 0. m² - 2m కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీకు చాలాసార్లు చెప్పాను, అక్కర్లేదు. au ప్లస్ బీవీ. u ఎంత e పవర్ cos x, v ఎంత e పవర్ sin x. r ఎంత r e పవర్ tan x వచ్చింది మనకి. r అనేది r ఎంత క్వశ్చన్ ఇచ్చారు. r ఈక్వల్స్ టు e పవర్ tan x. మనకి ఏకి ఫార్ములా ఉంది కదా, వైపీ ఈక్వల్స్ టు au ప్లస్ బీవీ. ఏ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ -vr బై రాంగ్ స్కాన్, b ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ur బై రాంగ్ స్కాన్. e పవర్ x ఇంటూ e పవర్ x, e పవర్ 2x గెట్ క్యాన్సిల్. sin² x బై cos² x. sin² x బై cos² x అంటే sin బై cos tan, sin² x బై cos² x కదా. sin బై cos tan x ఇంటూ sin x. మనకి దీనికి డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఇంటిగ్రేషన్ ఇక్కడ కూడా వస్తుంది. మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మార్చుకుంటూ ఉండాలి. sin² x బై cos² x 1 - cos² x రాసుకుంటాం. secant x ఇలా వస్తుంది ఈ ఫార్ములా. నేను డైరెక్ట్గా రాసేసాను ఆ ఫార్ములాని. అర్థమైంది కదా. ఇక్కడ చెప్పిన sin² x కదా 1 - cos² x రాసుకుంటాం. 1 cos x అంటే secant x ప్లస్ 1 cos² x బై cos x అంటే cos x మిగులుద్ది. cos x ఇంటిగ్రల్ sin x. secant x ఇంటిగ్రల్ అంతా 1 cos అంటే secant x కదా. secant x log ఆఫ్ secant x ప్లస్ tan x మైనస్ ఉంటుంది, మైనస్ ముందుకు పంపించండి. బీ వాల్యూ ఇది ఇక్కడ ఎలాగో e పవర్ x, e పవర్ 2x గెట్ క్యాన్సిల్. cos అంటే sin బై cos రాస్తాం, sin బై cos గెట్ క్యాన్సిల్, sin x ఉంటుంది. ఇంటిగ్రల్ sin x అంటే -cos x. b ఈక్వల్స్ టు -cos x. వైపీ ఈక్వల్స్ టు మనకి e పవర్ x ఎంత ఫార్ములా, వైపీ ఈక్వల్స్ టు au ప్లస్ బీవీ. ఏ వాల్యూ ఎంత ఇక్కడ వచ్చింది మనకి, బీ వాల్యూ కూడా వచ్చింది. యూవీ వాల్యూస్ మనకి ఎలాగో కాంప్లిమెంటరీ ఫంక్షన్ నుంచి వస్తాయి కదా, ఆ యూవీ వాల్యూస్ ఇక్కడ రాసేయండి సరిపోతుంది. మొత్తాన్ని యాడ్ చేసేస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ యాడ్ చేస్తే మనకు కావాల్సింది గివెన్ ఆన్సర్ అదే. ఈ మెథడ్స్ని ఇలా మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్ ఈ సమ్స్ ఎలాగే చేయక్కర్లేదు. మనం మెథడ్ 1 2 3 4 5 దాంట్లో కూడా వస్తాయి. ఆ మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఇది చాలా ఈజీగా ఉంటాయి. మెథడ్ ఆఫ్ వేరియేటింగ్ పారామీటర్స్ చేస్తే తొందరగా ఈజీగా అయిపోతాయి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఎల్సీఆర్ సర్క్యూట్స్ అని ఉంటాయి. ఇవి నేను తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చేస్తాను చాలా కష్టపడుతున్నాను. మీరు కొంచెం ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ కదా కొట్టేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.